అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ సమాజానికంతా పేరు పేరున నమస్కారం. ఇవాళ ఇంత ఆలస్యంగా ఆదివారం నాడు ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం వెనుక ఒక ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలని చెప్పని ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి చూసినట్టయితే చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి పరమ చండాలమైనటువంటి ఒక పనులు అన్నట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. నోరిప్పిత చిలక పలుకులు పలికిండు. నిన్నటిదాకా పార్టీలు మార్పుడు తప్పు, మారడం తప్పు, ఒక పార్టీలో గెలుపొంది ఇంకొక పార్టీలోకి పోవడం నేరం, ఒకవేళ మారినట్లయితే రాళ్ళు తీసుకొని అదేదో అనాగరికమైనటువంటి ఒక సంప్రదాయాలు చట్టాలు ఉండేటువంటి ఒక మిడిల్ ఈస్ట్లో ఉండేటువంటి ఒక చట్టాలు పట్టుకురావాలా, రాళ్లతో కొట్టి చంపాలా, వాళ్లను ఉరిదీసి చంపాలా పార్టీలు మారుతాయని చెప్పని చిలక పలుకులు పలికినటువంటి సన్నాయి నొక్కులు నొక్కినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇవాళ పచ్చి పతివ్రత లెక్క మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ తన నిజస్వరూపాన్ని ఇవాళ చూపెట్టుకుంటా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపులను నిర్లజ్జగా నిస్సిగ్గుగా ప్రోత్సహిస్తూ గతంలో టీఆర్ఎస్లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అటు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, చట్టానికి లోబడి వాళ్ళ పార్టీలను శాసనసభలో పార్టీలనే విలీనం చేసుకొని జాయిన్ అయితే తప్పైనట్టుగా ఆయా శాసనసభ్యుల యొక్క ఇండ్ల దగ్గర చావుడప్పులు కొట్టి వాళ్ళ శవయాత్రలు చేసి వాళ్ళపైన శారీరకంగా భౌతికంగా దాడులు చేయాలా అని చెప్పని రెచ్చగొట్టే పరుషమైనటువంటి ఒక మాటలు మాట్లాడిన పతివ్రత లెక్క మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే రకమైనటువంటి ఒక చిల్లర వైఖరికి వాళ్ళ పాల్పడతా ఉన్నాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు అని చెప్పని అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ దానం నాగేందర్ గారు, ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ గారు, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి ఒక రంజిత్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అటు వరంగల్ చెందిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అయినట్టుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం, పేపర్లో చూస్తూ ఉన్నాం. అది కూడా పకిలించుకుంటూ రేవంత్ రెడ్డి గారి పక్కన ఉండి మరీ జాయిన్ చేయించుకుంటున్నటువంటి ఒక దృశ్యాలు చూసిన తర్వాత ఈ పత్రికా సమావేశాన్ని పెట్టాలనిపించింది. రేవంత్ రెడ్డి గారిని ఏమనుకుంటాడంటే తను మాట్లాడతాడు, అయిపోతుంది, పబ్లిక్ మర్చిపోతారు అని చెప్పని అనుకుంటాడు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ యుగంలో, ఈ డిజిటల్ యుగంలో మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అయి ఉంటుంది, ప్రజల మనసుల్లో ఉంటుంది, డిజిటల్ వరల్డ్లో కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి దయచేసి ఈ వీడియోను ఒక్కసారి చూడాలా, మీడియా కూడా దయచేసి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో ఫిరాయిస్తే హత్యలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నారు. ఉరి తీసే విధానాన్ని ఈరోజు రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ కోశాన కూడా ఒక పార్టీ సింబల్ మీద ఎన్నికైన ప్రజాప్రతినిధి
పార్టీ మారితే మరుక్షణమే వారి సభ్యత్వం రద్దు చేసే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఇంకో పెద్ద మనిషి టికెట్ ఇస్తాం, మేము సర్వే చేసుకుంటాం, కష్టపడతాం, మీరు కూడా కష్టపడండి, గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇంకో సెకండ్ హాస్పిటల్ ఎమ్మెల్సీ ఓడిస్తాం, పొరపాటున గెలిచిన మాత్రం ఈసారి మాత్రం వదిలిపెట్టమని అదే దంతుడా దంతుంటే దానికంటే ఎక్కువ ఓకే ఆఫ్ ది రికార్డులు చెప్పాలంటే దానికంటే ఎక్కువ మా కార్యకర్తలు చెప్పినాం. ఇక వాడు మన జీవితంలో పనికి రాకుండా చేస్తామండి. ఇక అంతే ఎక్కడ పోయినా రాళ్లతో కొట్టి పిచ్చోన్నా చేయాలి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మన మిట్ల ఇద్దరు పతివ్రత శిరోమణులు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇద్దరు శిరోమణులు ఏం మాట్లాడినరో మీరు విన్నారు. ఒక ఆయన ఏమంటున్నాడు, ఒక పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీలో అధికారంలోకి వచ్చినాక కనుక పార్టీ మారినట్టయితే వాళ్ళను ఉరిదీసే చట్టాలు కావాలా అని చెప్పని మీడియా సాక్షిగా, అది కూడా గాంధీ టోపీ పెట్టుకొని గాంధీ భవన్ సాక్షిగా మాట్లాడినటువంటిది. నాకు తెలిసి అదేదో జెండా వందనం పండుగ నాడు 15th ఆగస్టు నాడు ఏదో మాట్లాడి ఉంటాడు. అంటే జాతి జెండా సమక్షంలో గాంధీ టోపీ పెట్టుకొని పచ్చి పతివ్రత శిరోమణి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట అది. ఒకవేళ ఒక పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలుపొంది పార్టీ మారినట్టయితే వాళ్లకు ఉరిదీసే చట్టాలు అమలు చేయాలా, హత్యా నేరాలు వాళ్ళ మీద మోపాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు. ఇది పిసిసి అధ్యక్షుడి హోదాలో జాతి జెండా సాక్షిగా భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాటలు. ఇక ఇంకొక శిరోమణి ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, పెద్దసారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా పార్టీలు మారే చేసినట్టయితే వాళ్ళని కొట్టి చంపుతాము, వాళ్ళని దేనికి పనికి రాకుండా చేస్తాం, ఆగమాగం చేస్తాము అని చెప్పని ఆయన మాట్లాడినరు. ఈ ఇద్దరు ఇంత పెద్ద ఎత్తున చిలక పలుకులు పలికి ప్రజలను నమ్మింపజేసి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మీరు చేస్తున్నటువంటి చిల్లర ప్రయత్నం ఏంది రేవంత్ రెడ్డి గారు? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ మీరు దానం నాగేందర్ను పక్కన పెట్టుకొని మీరు ఇవాళ జాయిన్ చేసుకున్నారు? దానికి సమాధానం చెప్పాలా? మేము మాత్రం వదిలిపెట్టేది లేదు. నా దానం నాగేందర్ను వదిలిపెట్టము, నా రంజిత్ రెడ్డిని వదిలిపెట్టము, మిగతా పార్టీని వదిలిపెట్టి పార్టీ కండువ మీద గెలిచినటువంటి వాళ్లను, పార్టీ కార్యకర్తల చెమట చుక్కల మీద ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టం. చట్టబద్ధమైన నీలక రాళ్లతో కొడతాం, లేకపోతే శవయాత్రలు చేస్తాం, ఇవి మాటలు మాట్లాడతలేము. తప్పనిసరిగా వాళ్లకు తగిన గుణపాఠం చెప్పే విధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎట్టి పరిస్థితిలో వేస్తాం. వాళ్లకు రాజకీయ సమాధులు తప్పనిసరిగా రాజ్యాంగబద్ధంగా కడతాము అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే దానం నాగేందర్ గారిని ఇవాళ అత్యంత గౌరవప్రదంగా జాయిన్ చేసుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్ గారు వినాలా, రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు వినాలి. ఇది దానం నాగేందరు పంజగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటు. దానం నాగేందరు పంజగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటు. మరి దివాంచి దగ్గర బీడీలు అమ్ముకునేటువంటి ఒక దానం నాగేందర్ని వాళ్ళ గాంధీ భవన్ దగ్గర బీడీలు అమ్మిస్తావా దానం రేవంత్ రెడ్డి? ఏ దానం నాగేందర్ గారినైతే పంజగుట్ట దివాంచి బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పని ఏదైతే ప్రచారం చేసినావో, ఇవాళ గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా మిగతా పెద్దలందరూ పక్కన నిలబడి దానం నాగేందర్ను జాయిన్ చేసుకొని గాంధీ భవన్ దగ్గర బీడీలు దానం నాగేందర్తో అమ్మిస్తావా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, ఇది దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. ఎందుకంటే ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఇది.
కాంగ్రెస్ పార్టీకి 22 జూన్ 2018 మిత్రులారా, 22 జూన్ 2018 నాడు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష హోదాలో గౌరవనీయులు దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ రిలీజ్ ఇది. రిజిగ్నేషన్ ఫ్రమ్ మెంబర్షిప్ ఆఫ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఏఐసిసి మెంబర్ దానం నాగేందర్ ఎక్స్ మినిస్టర్ అని చెప్పని పెద్ద హెడ్డింగ్ తోటి దానం నాగేందర్ గారు ఇచ్చినటువంటి ఒక పత్రికా ప్రకటన. ఈ ప్రకటనలో 2 కీలకమైన అంశాలు ప్రజలందరికీ తెలిసే ఉంటుంది, అయినప్పటికీ కూడా నేను గుర్తు చేయదలుచుకున్నాను. దీంట్లో 2వ పారాగ్రాఫ్, ఇది గూగుల్లో కొడితే కూడా లెటర్ కనబడుతుంది, దొరుకుతుంది మీకు. దీంట్లో ఉన్నటువంటి ఒక 2వ పారాగ్రాఫ్లో ఏమంటాడంటే, ఇంగ్లీష్లో ఉంది ఇది. ఇన్ రీసెంట్ టైమ్స్ I have tried my best to explain to the party high command, both at the state and center, the changing political scenario in Telangana state, with particular reference to the welfare of backward class communities, which comprise of more than 50% of populace. All my appeals have fallen on deaf ears అని చెప్పని. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50% పైగా ఉన్నటువంటి ఒక బీసీల యొక్క వెల్ఫేర్ ఏదైతే అణగదొక్కబడతా ఉందో, దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా వాళ్లకు రావాల్సిన సముచితమైనటువంటి ఒక న్యాయం, స్థానం పార్టీలో లభిస్తలేదు అని చెప్పని నేను పార్టీ హైకమాండ్కు చెప్తే, చెవిటోడి ముందు శంఖం ఊదినట్టుంది అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి ఒక సందర్భంలో 22 జూన్ 2018 నాడు దానం నాగేందర్ గారు చెప్పినారు. ఇంకా కూడా చెప్తారు, ఎట్ ద స్టేట్ లెవెల్ according importance to a section of community has alienated BCs, SCs, STs as well as minorities, besides creating a sense of insecurity and dissatisfaction among them. ఇంకా ఏమంటారంటే, ఒకే ఒక పర్టిక్యులర్ కులానికి చెందినటువంటి ఒక వాళ్లకు పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున వాళ్లకు ప్రాబల్యం, ప్రాతినిధ్యం కల్పించడం వల్ల పార్టీలో ఉన్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అణగదొక్కబడతా ఉన్నారు, అభద్రతకు గురవుతా ఉన్నారు, వాళ్ళు పెద్ద ఎత్తున అశాంతికి గురవుతున్నారు అని చెప్పని దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తూ, వాళ్ళను బదనాం చేస్తూ ఆ రోజు ఈ యొక్క రిజిగ్నేషన్ లెటర్ రాసిపోయినరు. ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నాం, ఏం మారింది చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో మీరు విన్నారు. ఎన్నికలకు ముందు ఒకే ఒక సామాజిక వర్గం ఎదగాల, ఒకే ఒక సామాజిక వర్గం యొక్క ఆధిపత్యం ఉండాలా, వాళ్ళదే రాజ్యం ఉండాలా అని చెప్పిండు. అదే మాదిరిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని అంతా కూడా పోలరైజ్ చేసుకున్నారు. టికెట్లు ఒకే సామాజిక వర్గానికి దాదాపు 50% సీట్లు ఇచ్చిండ్రు. నిన్న డిక్లేర్ చేసిన కార్పొరేషన్ సీట్లు కూడా దాదాపు 40% ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు. ఏం ముఖం పెట్టుకొని పోయినవు దానం నాగేందర్ గారు ఇవాళ మళ్ళా 2018కి 2024 మార్చికి ఏం మార్పులు వచ్చినాయో చెప్పు దయచేసి. అయాల అధికారంలో లేని రోజే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని చెప్పని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినావు. ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కోసం ఆయన జెండా ఎత్తుకొని నిటారుగా నిలబడి ఆయన కొట్లాడుతూ ఉంటే, ఏ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి న్యాయం జరిగిందని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు పోయినావు చెప్పు దయచేసి, సమాధానం చెప్పు. సీట్లు ఏమైనా 119 సీట్లలో 60 సీట్లు ఏమైనా బీసీలకు ఇచ్చిందని పోయినావా? లేదు, ఇవాళ డిక్లేర్ చేసినటువంటి 37 కార్పొరేషన్లలో దాదాపు 50% కార్పొరేషన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 60-70% ఇచ్చిందని చెప్పని పోయినవా? ఏమని పోయినావు దానం నాగేందర్ గారు? ఒక బీసీ నాయకుడివి, బలమైన నాయకుడివి, ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడివి, బీసీలకు ఏదో భరోసాగా ఉండవంటే భావదారిద్ర్యంతో బానిస లెక్క మళ్ళీ ఇవాళ ఒక సామాజిక వర్గ ఆధిపత్యం కావాలని చెప్పని కొమ్ముగాస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పంచన చేరి వాళ్ళ బీసీల నోళ్లలో మన్ను కొట్టినవు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచినవు దానం నాగేందర్ అనే విషయాన్ని గుర్తు చేస్తూ, చివరిగా చాలా మాట్లాడండి రేవంత్ రెడ్డి. పార్టీలు మారిన వాళ్ళ పైన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పని సిబిఐ కేసులు పెట్టాలని చెప్పని, పార్టీ ఫిరాయిస్తే ఉరిదీయాలని చెప్పని, పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టాలని చెప్పని, పార్టీ ఫిరాయిస్తే శవయాత్రలు చేయాలని చెప్పని, మరి వాళ్ళ రంజిత్ రెడ్డి, లేకపోతే దానం నాగేందర్, ఇంకా పసురూరి దయాకర్, ఇంకా చాలామంది ఎవరెవరో కొంతమంది 4-5 మారినట్టున్నారు. వాళ్ళందరిపైన కూడా సిబిఐ కేసులు పెడతావా రేవంత్ రెడ్డి? వాళ్ళందరిపైన కూడా శవయాత్రలు చేస్తావా?
వాళ్ళపైన కూడా రాళ్లతో కొడతావా, వాళ్ళపైన కూడా ఉరిదీసే చట్టాలు తీసుకురావాలని చెప్పని డిమాండ్ చేస్తావా అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి చెప్పే మా నీతులే ఒకటి, చేసే పనులు ఒకటి. ఇటువంటి పనికిరాని పనుల వల్ల బీఆర్ఎస్ ఏదో నష్టపోతుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. నువ్వే చెప్పినావు నిన్న రేవంత్ రెడ్డి, ఆంధ్రాలో షర్మిలమ్మ గారి పక్కన నిలబడి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో ఒక మాట అన్నాడు. హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చినాయి, ఓడిపోయినాం, పార్టీ పని అయిపోయింది అనుకున్నాం, అయినప్పటికీ కూడా కొట్లాడినాం, గెలిచినాం అనుకొని. రేపు పొద్దుగాల ఇవాళ 37%, ఇవాళ 3000 ఓట్లు నీకు లభించిందో చేయాలా, 37% ఓట్లు సాధించినటువంటి ఒక పార్టీగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తప్పనిసరిగా పార్టీ మళ్ళా పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది. ఎవరైతే ఇవాళ పార్టీలు మారుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రాయశ్చిత్త పడతారు అనేటువంటి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ, ఈ పనికిరాని ప్రయత్నాలు మాను. బీఆర్ఎస్ని ఏదో వెన్నుపోటు పడవాలా, పార్టీని ఏదో నష్టపరచాలా, పొద్దున్న లేస్తే అదేదో సిజోఫ్రెనియా పేషెంట్ లెక్క నన్నెవడో కూలుస్తుండు, నా ప్రభుత్వాన్ని కూలుస్తున్నాడు అని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి నిన్ను కూల్చేటువంటి ఒక అవసరము లేదు. నీ పార్టీలో ఉన్నోడిని చక్కగా చూసుకో ఫస్ట్. నువ్వు చాలామంది ముఖ్యమంత్రులు కావాలని కలలు కంటున్నారు, వాళ్ళని చూసుకో ఫస్ట్. నువ్వు ఇవన్నీ పక్కన పెట్టు. మొదలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటము, మరో పక్కన ప్రభుత్వం కూలిపోతుందని చెప్పని చిల్లరమల్లర ప్రయత్నాలు చేయటము, ఇది మానుకోవాలా. ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో నీకు ఓట్లేసినరో, నీ 6 గ్యారంటీలు కావచ్చు, నీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, ఇటువంటి అన్ని కూడా అమలు చేసి ప్రజలకు అండగా ఉండేది పోయి ఈ అడ్డమైనటువంటి ఒక పనులు చేసి వాళ్ళ రాజకీయాన్ని ప్రభుత్వాన్ని చులకన చేసేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయొద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.